కుమార్ టీడీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నాగార్జున గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? అసలు ఏపీలో రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదంటున్నారు. ఎవరు చూస్తే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, తెగ అరెస్టులు చేస్తారని పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు ఏం తెలుసా రెడ్ బుక్ కోసం? సార్, ముఖ్యంగా రెడ్ బుక్ గురించి మాట్లాడేటప్పుడు ఒక రెండు చిన్న మాటలు సార్. ఇందాక మీరు జనసేన గురించి మాట్లాడారు సార్, పవన్ కళ్యాణ్ గురించి ఒక రెండు మాటలు మాట్లాడతాం. అది తర్వాత ప్రస్తుతం ఇది పెట్టాక నేను తీసుకొస్తాను. ఓకే, తమిళ వచ్చినప్పుడు అది మనం మాట్లాడాలి. రైట్ సార్. ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అయిందని చెప్పి ఆ రెడ్ బుక్ రాసిన వ్యక్తి కానీ ఆ రెడ్ బుక్ సృష్టికర్త కానీ వాళ్ళే చెప్తున్నారు, మేము రెడ్ బుక్ ఓపెన్ చేసినాం, ఒక్కొక్క పేజీ చూసుకుంటా వస్తుందని చెప్పి ఆయనే చెప్పారు సార్. ఆయన చెప్పిన తర్వాత ప్రతిపక్షాలే ఇది రాజారెడ్డి రాజ్యాంగమా, ఇంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగమా, లేదంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా, రెడ్ బుక్ రాజ్యాంగం మేమే విమర్శించడం జరుగుతుంది. ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు మధ్యలో వచ్చి ఇంకా తుచ్చి మా వాడు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బుద్ధన వెంకన్న అనే వ్యక్తికి ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నవాడు సార్. ఇప్పుడు ఏదైతే రొటేషన్ మీద ఎమ్మెల్సీలు పోతున్నాయో చాలామంది సీనియర్ని పక్కన పెట్టడం జరుగుతుంది. మీరు గతంలో చూస్తే బుద్ధా వెంకన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గ్రౌండ్ స్థాయిలో ఇప్పుడు పనిచేసిన లేదు. ఏదో ఒక మీడియా ఛానల్ని తీసుకొచ్చుకొని మీడియా ఛానల్ ముందు మాట్లాడడం తప్పించి జబ్బల దర్శనం తప్పించి ఏ రోజు ఆయన కింద ఉండి గ్రౌండ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు సార్. ఈరోజు అతను మెప్పు పొందడానికి లేదా అతను బయట నేను ఉన్నాను, నేను పనిచేస్తున్నాను, నాకు ఇంకోసారి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది సార్. నిజంగా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేశారు. ఆ రెడ్ బుక్లో చాలా పేర్లు రాశారు. పేర్లు రాసిన వాళ్ళందరూ శిక్ష పడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకోకున్నారు. కానీ ఆ రెడ్ బుక్లో కక్షపూర్వకంగా ఎవరైతే రెడ్ బుక్ మీరు కోరుకోవడం ఏంటి ఆశ్చర్యంగానే తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. గతంలో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాడింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మిస్టేకులు చేస్తున్నారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, మీ నాన్నగారు ఎలాగైతే పరిపాలన చేశారో మీరు అలాగ పరిపాలన చేసి ప్రజల్లో 4 మంచి పేర్లు తెచ్చుకోండి, లేదంటే 4 మంచి మార్కులు తెచ్చుకొని చెప్పి మేము కూడా పోరాటం చేశాం సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఇప్పటికీ ఏం చెప్తున్నారు సార్? ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ జపమే చేస్తున్నారు తప్పించి మా జగన్ అది చేశారు, ఇది చేశారు, అందుకే మేము మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం చెప్పుకోవడానికి వీళ్ళకి లేదు సార్. ఇప్పటికేం చెప్తున్నారు? అప్పుడు ఎవరైతే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమం ఉందో అది ఇప్పటికి అదే చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారో ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారు సార్. అంటే వీళ్ళు అంత అవినీతి అని అక్రమాలు చేశారు కాబట్టి దానికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం సార్. కాకపోతే మేము ఏం చెప్తున్నాం, మీరు కక్ష సాధింపు చర్య చెయ్యొద్దు. అందులో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళ పేర్లు మీ నాయకుల స్వార్థం కోసం కొంతమంది పేర్లు రిఫర్ చేసినా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు. చట్టపరంగా వాళ్ళు నిజాయితీగా తప్పు చేస్తే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, అంటే ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా క్లారిటీగా డిమాండ్ చేస్తున్నాం. శ్యామల గారు పశ్చాత్తాపడుతున్నారు, యూటర్న్ తీసుకుంటున్నారా హై స్పీడ్లో ఉన్న వాళ్ళందరూ? వర్మ గారు ప్రాక్టికల్గా మాట్లాడితే శ్యామల గారు ఎక్కడైనా పశ్చాత్తాపడిందా? నేనైతే చూడలేదు సార్. ఇప్పటికీ 10 రూపాయలు లేదు సార్, మీరు అలా అంటున్నారు. కానీ ఇప్పటికీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎవరైనా ఆఫర్ చేస్తే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళి కూడా మళ్ళీ ఆమె వీడియోలు చేసేది సార్. ఎందుకంటే ఆ మీడియా ముందు ఏం మాట్లాడింది సార్? తప్పు జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వల్ల కొంత లాస్ అయ్యి ఉండొచ్చు, ఉండిన వాళ్ళకి మా తరఫున క్షమాపణ అడుగుతానని చెప్పింది తప్పించి నేను ఆ డబ్బులు రిఫండ్ ఇస్తున్నాను, నేను సంపాదించుకున్నాను, 1000 కోట్లు వెనక్కి వేసుకున్న ఒక పావులనో 10 పైసల భాగమో నేను వాళ్ళకి ఇచ్చి నేను చేసిన తప్పు నేను సర్దిద్దుకున్నాను అని చెప్పి ఆమె వీడియోలో చెప్పింది సార్. చెప్పలా విలేకరులు మీ బోటి విలేకరులు ఏమైనా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ముందుగా ప్రమోట్ చేయను కదా అంటాం సార్. చేసిన తప్పు పరిస్థితి ఏంటి? అదే చేసిన తప్పు పరిస్థితి ఏంది? తెచ్చుకున్నారు కదా ముందు సార్. పశ్చాత్తాపం అంటే చేసిన ఆమె తరపున ఎవరైతే ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, ఆమె తరపున మోసపోయింది ఎవరైతే ప్యూర్లీ చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు మోసపోయారు సార్. ఎందుకంటే ఈమె జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవరు. ఈమెం చేసింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఈమె వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం చేసింది. వాళ్ళ నాయకులు ఏమో కరెక్ట్గా నమ్మారు. ఈమె ఆ రోజు చెప్పిన మాటలు నమ్మి